హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కిరాణా సరుకులు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను. ఇది మీ అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేలకు వేలు ఖర్చు చేసి మనము సరుకులు తెస్తాము. కొన్ని రోజుల తర్వాత ఇవి పురుగు పడతాయి. పురుగు పట్టిన తర్వాత ఇవి వాడుకోవడానికి ఉపయోగపడవు. వీటిని మనము పారేస్తుంటాము. అలా కాకుండా ముందే జాగ్రత్త పడి మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చింతపండు పురుగు పట్టకుండా నెలల తరబడి నిల్వ ఉండడానికి ఒక చిట్కా చెప్తాను. మనము మామూలుగా చింతపండుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పురుగు పట్టదు. ఫ్రిడ్జ్లో ఇష్టపడని వాళ్ళు బయట స్టోర్ చేసుకోవాలంటే దీనిని 2-3 డేస్ బాగా ఎండకు పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కల్లుప్పు వేసుకోవాలి. చింతపండులో ఉప్పు వేసుకొని ఇలా కల్లుప్పు వేసుకొని మంచిగా పండును మొత్తము ఇలా కలిపి స్టోర్ చేసుకున్నట్లయితే దీనికి పురుగు అనేది పట్టదు. బయట స్టోర్ చేసుకునే వాళ్ళు ఇలా ఉప్పు కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కారము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మనము ఈ కారంలో 2-3 బిర్యానీ ఆకులను పెట్టుకోవాలి. ఇలా ఆకులు పెట్టడం వల్ల ఇలా బిర్యానీ ఆకుల ఫ్లేవర్కి కారము ఫ్రెష్గా ఉంటుంది. కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. మనము ఎక్కువగా వస్తువులని తినే వస్తువులను ఫ్రిడ్జ్లో వీలైనంత వరకు తగ్గించండి. ఫ్రిడ్జ్లో పెట్టడాన్ని తగ్గించండి. ఫ్రిడ్జ్ నుండి ప్రియాన్ గ్యాస్ వస్తుంది. అందువల్ల హెల్త్కి మంచిది కాదు. ఎక్కువ వీలైనంత వరకు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి. ఇలా పెట్టుకొని మనం క్యాప్ పెట్టుకున్నామా అంటే ఈ కారము 5-6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చక్కెర చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తాను. ఈ విధంగా చేసినట్లయితే చీమలు అనేవి పట్టవు. ఈ చక్కెర సీసాలో ఇలా 3-4 లవంగాలను పెట్టినట్లయితే చీమలు అనేవి ఉండవు. లవంగాల స్మెల్కి చీమలు పట్టవు. ఈ వర్షాకాలంలో చక్కెర తేమగా అనిపించినట్లయితే ఈ చక్కెరలో మనము ఒక టిష్యూ పేపరు పెట్టుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ పెట్టినట్లయితే టిష్యూ పేపర్ పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఈ టిష్యూ పేపర్ వల్ల చక్కెర తేమగా కాకుండా ఉంటుంది. ఈ చక్కెరలోని తేమను ఈ టిష్యూ పేపరు మాయిశ్చర్ చేసుకుంటుంది. ఈ టిప్పు మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది కల్లుప్పు. ఈ ఉప్పు వర్షాకాలం వల్ల తడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనము దీనిలో టిష్యూ పేపర్ని పెట్టుకున్నట్లయితే ఈ ఉప్పు తడిగా కాకుండా ఉంటుంది. ఈ టిష్యూ పేపరు ఈ ఉప్పులోని తడి మొత్తాన్ని పీలుస్తుంది. ఈ టిప్పు మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, సేమియా ప్యాకెటు, ఓట్స్ ప్యాకెటు ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మటే అయిపోవు. ఇవి అయిపోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఇలా ఓపెన్ ఉన్నట్లయితే వీటిలోకి గాలి వెళ్ళి ఇవి మెత్తగా తయారవుతాయి. అలా ఖరాబు కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే వీటికి క్లిప్పులు వేసుకోవాలి. ఇవి మనకు బయట డీమార్ట్ల ఇలాంటి క్లిప్స్ దొరుకుతాయి. ఈ ఓపెన్ ఉన్న పార్ట్ వరకు ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని మనము క్లిప్ వేసినట్లయితే ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇవి టైట్గా ఉండడం వల్ల దీనిలోకి చీమలు కూడా పోకుండా ఉంటాయి. పప్పులు చాలా రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే వీటిని మనము లైట్గా వేయించుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పు ఉన్నా కానీ మనం లైట్గా వేయించినట్లయితే పురుగు అనేది రాకుండా ఉండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్, మనం మామూలుగా ఆయిల్ తెచ్చినప్పుడు చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే దీనిలో 3-4 లవంగాలను లేదా మిరియాలను ఈ రెండింటిలో దేనినైనా వేసుకోవచ్చు. ఇలా లవంగాలను వేసినట్లయితే తాజాగా చాలా రోజులు
ఫ్రెష్గా ఉంటుంది. కాలిన ఆయిల్లో కూడా మనము ఈ లవంగాలను వేయొచ్చు. ఈ లవంగాల ఫ్లేవర్కి ఈ ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది. పల్లీలను మనం వేయించుకున్నట్లయితే పురుగు అనేది రాదు. వేయించి పెట్టుకోవడం వల్ల ఇంకో యూజ్ కూడా ఉంది. మనము మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం కదా, అప్పుడు వీటిని మళ్ళీ వేయించే పని లేకుండా అప్పటికప్పుడు మిక్సీ వేసుకోవచ్చు. పల్లీలు ఇలా దోరగా ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చేదు అనేది కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉందండి. మార్నింగ్ లేడీస్ చాలా బిజీగా ఉంటారు కదా, ఇలా టైం దొరికినప్పుడు వేయించి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ అడావుడి లేకుండా టిఫిన్స్లోకి ఈ పల్లి చట్నీ ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పల్లీలను తీసుకొని చట్నీ చేసుకోవచ్చు. ఈ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరిని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించడం వల్ల ఇది పురుగు అనేది పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరిను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పురుగు అనేది పట్టదు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు మనం మిక్సీకి వేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇవి ధనియాలు. ఈ ధనియాలు చాలా రోజులు ఉన్నాయంటే పురుగు వస్తుంటాయి. ఇవి పాడవకుండా ఉండాలంటే వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసినట్లయితే, కొంచెము వేయించినట్లయితే పురుగు అనేది పట్టదు. ఇలా జీలకర్రని కూడా వేయించుకోవచ్చు. చూడండి, ఉప్మా రవ్వ మనము అన్నీ కొనుక్కొచ్చి ఆడ పెడుతుంటాము. పక్కన పెట్టినప్పుడు చాలా రోజులు స్టోర్ ఉన్నట్లయితే ఈ రవ్వలు పురుగు పడుతుంటాయి. పురుగు పట్టకుండా ఉండాలంటే ఉప్మా రవ్వను వేయించి పెట్టుకున్నట్లయితే పురుగు అనేది పట్టదు. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, వీటిని మనము ఫ్లేమ్ని స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నట్లయితే ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇవి పురుగు అనేవి పట్టవు. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకో యూజ్ కూడా ఉందండి. మనము ఉప్మా చేసేటప్పుడు మళ్ళీ వేయించాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఈ లోపల నుషి అనేది పట్టకుండా ఉండడానికి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ లోపల నుషి అనేది పట్టదు. వర్షాకాలంలో, చలికాలంలో ఈ మిరపకాయలు నుసి అనేవి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కొంచెము వేయించి పెట్టుకోవాలి. దీన్ని స్లిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. మిరపకాయలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టంట్గా కారము పట్టుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.